ఆఫ్టర్నూన్ పిల్లలు, మనము నిన్న గా కొత్త అక్షరం నేర్చుకున్నాం కదా. గా పక్క సున్నా పెడితే ఏమవుతుందన్నా? ఏమవుతుంది? గమ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి, వాటికి ఒక్కొక్క దాన్ని చెప్తూ దాంతో రెండు పదాలు చెప్పాలి. చెప్తారా? యశ్వంత్, నీ ముందర కొన్ని అక్షరాలు ఉన్నాయి నాన్న. ఫస్ట్ అక్షరం ఏంటి? గమ్. గా పక్క సున్నా పెడితే గమ్. మరి గమ్తో రెండు పదాలు చెప్తావా నాన్న? చెప్పు. గంప. వెరీ గుడ్. ఇదేం అక్షరం నాన్న? నాతో రెండు పదాలు చెప్తావా? వెరీ గుడ్. ఇదేం అక్షరం? పా. పాతో రెండు పదాలు చెప్పు చూద్దాం. పనస, పడవ. వెరీ గుడ్. ఇదేం అక్షరం నాన్న? వా. వాతో ఒక పదం చెప్పు చాలులే. వడ. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి యశ్వంత్కి. ఎవరు చెప్తారా నెక్స్ట్? జాను చెప్తావా? దా. ఏం అక్షరం జాను అది? గమ్. వెరీ గుడ్. మరి గమ్తో రెండు పదాలు చెప్తావా? చెప్పు. గంప. వెరీ గుడ్ జాను. జాను, ఈ అక్షరం ఏంది నాన్న? నాతో రెండు పదాలు చెప్పు. చెప్పు. నాతో పదాలు. నగ. వెరీ గుడ్. నస. సూపర్. వెరీ గుడ్ మా. ఇదేం అక్షరం జాను? పాతో రెండు పదాలు చెప్పు నాన్న. వెరీ గుడ్ రా. ఇదేం అక్షరం జాను? వా. సూపర్. మరి వాతో ఒక పదం చెప్పు. వాతో పదం నాన్న. వడ. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్ కొట్టండి జానుకు అందరూ. గంగా, ఇక్కడ ఒక అక్షరం ఉంది, చెప్పు నాన్న. గమ్తో రెండు పదాలు చెప్పు స్వామి. వెరీ గుడ్. ఇదేం అక్షరం నాన్న? నాతో రెండు పదాలు చెప్పు నాన్న. వెరీ గుడ్. ఇదేం అక్షరం నాన్న? పాతో రెండు పదాలు చెప్పుమా. వెరీ గుడ్. ఇదేం అక్షరం నాన్న? వాతో పదం చెప్పు. వడ. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి గంగాకి. శ్రావణ్, ఈ అక్షరం ఏంది నాన్న? గమ్తో రెండు పదాలు చెప్పు. వెరీ గుడ్. శ్రావణ్, ఈ అక్షరం ఏంది నాన్న? చూడు బాగా. నా. ఏం అక్షరం అది? నాతో రెండు పదాలు చెప్పు. నగ. ఇంకోటి, ఇంకో పదం నాన్న. నగ. నస. వెరీ గుడ్. ఈ అక్షరం ఏంది? అక్షరం చెప్పు. పా. పాతో రెండు పదాలు చెప్పు. వెరీ గుడ్. శ్రావణ్, ఈ అక్షరం ఏంది నాన్న? వా. వాతో రెండు పదాలు చెప్పు. ఒక పదం చెప్పు చాలు. వడ. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి శ్రావణ్కి. ఓకే పిల్లలు, మనము నిన్న ఇంగ్లీష్లో ఏమేమి నేర్చుకున్నాం నాన్న? రెండు అక్షరాలు నేర్చుకున్నాం. ఒకటి ఎం. చెప్పండి. ఎం. ఇంకోటి ఎన్. ఎన్ అనే అక్షరాలు నేర్చుకున్నాం. దానికి సంబంధించిన పదాలు కూడా బుక్లో చూసాం కదా. ఇప్పుడు నేను బోర్డు పైన కొన్ని బొమ్మలు వేసి, కొన్ని డ్రాయింగ్స్ వేసి వాటికి సంబంధించిన పదాలు రాశాను. వాటిని మీరు మ్యాచింగ్ చేయాలా? చేస్తారా? యశ్వంత్, మరి మ్యాచింగ్ చేస్తావా నాన్న? రా మరి. పో అడిగి పో. ఫస్ట్ వర్డ్ ఏంది? ఫస్ట్ది నాన్న. ఏంటది? ఇక్కడ వర్డ్ ఎక్కడుంది? మ్యాంగో. గీ. ఎక్కడికి గీ? పైనుంచి గీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంది? చాప్ అని ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ గుడ్ నాన్న. మ్యాట్ వర్డ్ ఎక్కడుంది? గీ. వెరీ గుడ్. మరి కింద ఉండేది ఏంది? జగ్గా. ఏమంటారు దాన్ని? ఏమంటారు పిల్లలు? ఏమంటారు దాన్ని? మగ్. వెరీ గుడ్. ఏమంటారు దాన్ని? మగ్. గీనా.
వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. గంగా ఎన్ వర్డ్స్ మ్యాచింగ్ ది స్వామి. ఫస్ట్ ఏంది నాన్న? నెక్స్ట్. మరి వర్డ్ ఎక్కడుంది నెక్స్ట్? వెరీ గుడ్. గీనన్నా రెండోది ఏంది? ఏమంటారు దాన్ని? గట్టిగా నెయిల్. నెయిల్ అంటే ఎక్కడుందో చూపించు నాకు. వెరీ గుడ్. గీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడుంది? వెరీ గుడ్. ఏమంటారు దాన్ని? నీడిల్. వెరీ గుడ్ మా. క్లాప్స్ కొట్టండి గంగాకి. వెరీ గుడ్. బాగా చేసినారా పిల్లలు. మ్యాథ్స్లో ఒక చిన్న యాక్టివిటీ. మీ ముందర కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, నేను ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ చూడాలి, ఆ నెంబర్ చెప్పాలి, అన్నిసార్లు క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? శ్రావణ్ ఈ నెంబర్ ఎత్తనా? 3. మరి 3 క్లాప్స్ కొడతావా? కొట్టు. 1 2 3. వెరీ గుడ్. ఈ నెంబర్ ఎంతనా? దా 5 క్లాప్స్ కొడతావా? 1 2 3 4 5. వెరీ గుడ్ శ్రావణ్. యశ్వంత్ ఎంత నెంబర్? ఎంత? 8 క్లాప్స్ కొడతావా? 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. ఈ నెంబర్ ఎంత నాన్న? 6. 6 క్లాప్స్ కొట్టు. 1 2 3 4 5 6. వెరీ గుడ్. ఈ నెంబర్ ఎంత గంగా? 4 teacher. 4 క్లాప్స్ కొట్టునన్నా. 1 2 3 4. వెరీ గుడ్. ఓకేనా? 2. ఈ నెంబర్ ఎంత గంగా? 2 teacher. 2 క్లాప్స్ కొట్టునన్నా. 2 1 2. వెరీ గుడ్. జాను ఈ నెంబర్ ఎంత నాన్న? 7. 7 క్లాప్స్ కొట్టునన్నా. 1 2 3 4 5 6 7. వెరీ గుడ్. బాగా చేశారు. వెరీ గుడ్. పిల్లలు మ్యాథ్స్లో మనం ఒకరు ఏం పాడుకుందామా? సన్ ఇన్ ద స్కై 1 1 1. హ్యాండ్స్ ఆఫ్ ఎ మ్యాన్ 2 2 2. కలర్స్ ఇన్ ద ఫ్లాగ్ 3 3 3. లెగ్స్ ఆఫ్ ఎ కౌ 4 4 4. ఫింగర్స్ ఆఫ్ ఎ హ్యాండ్ 5 5 5. ఫేసెస్ ఆఫ్ డైస్ 6 6 6. Days in a week 7 7 7. Legs of octopus 8 8 8. Gems are 9 9 9 9. Gems are 9